ఏపీలో ఇసుక అక్రమ దందా జోరుగా కొనసాగుతుంది. పక్క రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఏపీ నుంచి ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు ఇసుకాసురులు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం, రామాపురం, వాడపల్లి, మోతే మండలాల్లోని పలు గ్రామాల మీదుగా ఏపీ నుంచి ఇసుకను హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇలా రోజు 300 లారీలకు పైగా ఇసుక వివిధ మార్గాల ద్వారా తరలుతోంది. ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్న అధికారుల నిఘా కొరవడింది. ఒకవేళ ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకున్నా చర్యలు మాత్రం తూతు మంత్రంగానే ఉంటున్నాయి. తాజాగా రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఒక లారీని పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలోని మున్నేరు వాగు నుంచి ఇసుక తరలిస్తూ ఉండగా దాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో సరైన నిఘా లేకపోవడంతో ఏపీ ఇసుక మాఫియా రెచ్చిపోతుంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇసుక దందా నిర్వాహకులతో అధికారులు డీల్ కుదుర్చుకొని అక్రమ తరలింపునకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. నల్గొండ జిల్లా పరిధిలో 2 రోజుల క్రితం 2 ఇసుక లారీలను పట్టుకొని కేసు నమోదు చేసి వదిలేశారు అని తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న వాహనాలను వారంలోపే విడిచిపోతున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలోని అధికార టీడీపీ నేతలు తెలంగాణలో చిక్కుకున్న తమ వాహనాలను విడిపించేలా చొరవ తీసుకుంటూ ఉన్నారని అధికారులే అంటున్నారు.